వేర్ హెల్మెట్స్ వేసుకుని బండ్లు నడపండి. హై స్పీడ్ బుల్లెట్స్ నడుపుతున్నప్పుడు కంపల్సరీ హెల్మెట్స్ లేకుండా అసలు వెళ్ళొద్దు. అసలు ఐ ఫీల్ వెరీ సాడ్ టు స్టేట్ దిస్. ఒక 3 days బ్యాక్ ఒక 22 years కిడ్ యాక్సిడెంట్తో వచ్చాడు. ఏమైందనంటే నెక్స్ట్ మంత్ జర్నీకి వీసా బుక్ చేసుకున్నాడు. వీసా వచ్చేసింది. ఈ బుక్ ఇస్ ఫ్లైట్ టికెట్స్. నెక్స్ట్ మంత్ జర్నీ వెళ్ళాలి. ఫ్రెండ్స్ని కలిసి సెండ్ ఆఫ్ చెప్పేసేసి బయలుదేరుతున్నాడు. తను ఏలూరు నుండి విజయవాడ రిటర్న్ వెళ్తున్నాడు. ఆన్ ద వే వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయింది. హై స్పీడ్ బుల్లెట్లో ఉన్నాడు. హై స్పీడ్ బుల్లెట్ మీద నుండి సడన్గా పడిపోయాడు. తను ఫేస్ మొత్తం సిమెంట్ ఉన్నటువంటి ఆ రోడ్డుకి క్రష్ అయిపోయింది. సో అసలు ఇక్కడ మొత్తం ఫేస్ మొత్తానికి, హెడ్ మొత్తానికి దెర్ ఇస్ ఎ లార్జ్ బ్లీడ్. బ్రెయిన్లో అంతా బ్లీడ్ అయిపోయింది. ఇక్కడ అంతా ఆల్మోస్ట్ ఫేస్ అంతా కూడా సిటీ స్కాన్ చూపిస్తున్నాను. అసలు ఆల్మోస్ట్ లైక్ 15-16 పార్ట్స్లో మొత్తం ఫ్రాక్చర్స్ అయిపోయాయి. ఈ ఫ్రాక్చర్స్ని, హెడ్ని ఏదో ఒకటి ఇంజెక్షన్స్ పెట్టి సర్జరీ చేసి అంతా రెక్టిఫై చేస్తున్నాం. డైరెక్ట్ ఇంజురీ వల్ల రైట్ సైడ్ గ్లోబ్ డ్యామేజ్ అయింది. లెఫ్ట్ సైడ్ అంతా కూడా ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అయిపోయింది. అసలు తను లేసి ఏడుస్తున్నాడు దట్ ఈ కాంట్ సీ ఎనీథింగ్ అని. ఇప్పుడు ఆఫ్థల్మాలజిస్ట్ చూసి షీ సేస్ దట్ రైట్ సైడ్ గ్లోబ్ మొత్తం ఈన్యూక్లియేషన్ అంటే రిమూవల్ చేసి ఆర్టిఫిషియల్ ఐ పెట్టుకోవాలని చెప్పారు. అంటే ఇప్పుడు తన లైఫ్, తన ఫ్యూచరు ఈ 30 secondsతో ఇట్ హ్యాస్ గాట్ షాటర్డ్. హెల్మెట్ వేర్ చేసి ఉంటే కనీసం ఇంత సివియర్ డ్యామేజ్ లేకుండా మినిమల్ డ్యామేజ్ వస్తాయన్నా బయటకడేవారు. సో డియర్ పేరెంట్స్, వెన్ ఎవర్ యూ సెండ్ కిడ్స్, make sure and you force them to wear helmets. Wearing helmet can reduce the maximum severity and life saving out.